హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి తెలంగాణ స్టైల్ సర్వపిండి అయితే చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసే స్టైల్లో చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సర్వపిండికి ముందుగా అయితే వరిపిండి తీసుకోవాలన్నమాట. అదే బియ్యం పిండి తీసుకోవాలండి. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి తీసుకోవాలి. దానిలోకి వచ్చేసి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. నేనైతే ఉల్లికాడలు వేస్తున్నాను, ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేసేయండి. కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలండి. కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా ఉంటే సర్వపిండి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చి ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో నువ్వులు అండ్ పల్లీలు అయితే వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే కలుపుకోవాలండి. ఇది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలండి పిండి. అలా అయితే మనం చేసుకోవడానికి అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం కొంచెం పిండిని తీసుకొని కాసేపు ఒక 1 మినిట్ పాటు ఇలా కలిపేసుకోవాలండి. దానికొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలండి. మనం ఎప్పుడు సర్వపిండిని అయితే కొందరు మామూలుగా పెనం మీద వేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా ఒక మూకుడికి కానీ లేదా సర్వపిండికి ప్రత్యేకమైన గిన్నెలు కూడా ఉంటాయండి. దానిలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో నేనైతే ఒక మూకుడులో అయితే పెడుతున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మూకుడంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మన చేతికి కూడా ఆయిల్ వేసుకొని పిండిని మూకుడులో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి పల్చగా. అయిపోయిన తర్వాత మధ్యలో ఒక చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది కిందికి వెళ్ళి బాగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ అండ్ అలాగే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. నేను ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే త్వరగా మాడిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగోదండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం ఓపిక్గా కాల్చుకోవాలి, అప్పుడే టేస్ట్ సూపర్ వస్తుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా అయితే ఫ్రై అయిపోవాలండి, అంతే. అది చల్లారిన తర్వాత తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.